నమస్తే. నా పేరు లావణ్య. నేనొక ఇంట్రోవర్ట్‌ని. నాలాంటి ఇంట్రోవర్ట్స్ చాలామంది పేదవాళ్ళుగా మిగిలిపోవడానికి కారణం మేము ఇంట్రోవర్ట్స్. అదే రీజన్. ఎవరైనా నన్ను డబ్బులు అడిగితే నేను మొదట కాదనలేను, ఇచ్చేస్తాను. తర్వాత అడగలేను. అందుకే నాకు వాట్సాప్‌లో టెక్స్ట్ చేయడం అంటే ఇష్టం. డైరెక్ట్‌గా అడగాలంటే మొహం చెల్లదు. అందుకే వాట్సాప్‌లో మెసేజ్ చేస్తూ ఉంటా. అది కూడా నేను డబ్బులు అడగను. జస్ట్ మెసేజ్ చేస్తా. హాయ్, ఎలా ఉన్నావు, ఏంటి అని. సో దట్ నేను ఒకదాన్ని బతికి ఉన్నాను, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వెనక్కి ఇవ్వాలి అని వాళ్ళకేమైనా గుర్తుంటుంది అని. కానీ ఏం చేస్తాం? బాధాకరమైన విషయం, వాళ్ళకి ఆ విషయం గుర్తుండదు. నేను డైరెక్ట్గా అడగలేను. మీరు అడగచ్చు, డైరెక్ట్గా అడిగేయచ్చు కదా అని. కానీ ఎలా అడుగుతాను? మనసులో చాలా వేగంగా రైళ్లు పరిగెడుతున్నాయి. కానీ నేను అడగాలనుకున్న మాట మాత్రం ఆ రైలు ఎక్కలేకపోతుంది. అక్కడే పడిపోతుంది. నేను అడగలేను. ఒకవేళ ఆలోచిస్తే డైరెక్ట్గా అడిగితే ఏమైపోతుంది అని. అప్పుడు కూడా దానికి సమాధానం లేదు. అందుకే ఒక్కొక్కసారి ఇచ్చిన డబ్బులు మర్చిపోతే బెటర్ అనే అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం? మనకి డబ్బులు ఎంత అవసరమంటే మర్చిపోలేను, అడగలేను. ఇలా పేదదానిలా మిగిలిపోతాను.